చాలా రోజులు విదేశీ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నిన్న విజయవాడలో పార్టీ సమావేశంలో మాట్లాడారు. అవడానికి అది పార్టీ కార్యకర్తల సమావేశమైనా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని అనుకోవచ్చు మనం. తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం తన తాడేపల్లి నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతో ఎంపిక చేసిన జర్నలిస్టులు కొంతమందితో మాట్లాడారు. రెండు సందర్భాల్లోనూ ఆయన ఇచ్చిన సందేశం దాదాపుగా ఒకటే. మీడియా సమావేశంలో మరి కాస్త ఎక్కువ మాట్లాడారు, అంతే తేడా. 8 నెలల చంద్రబాబు పాలన విధ్వంసాన్ని జనం గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు చంద్రబాబును ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనదే రాజ్యం. మన పాలనకు ఈసారి 30 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. పోయినసారి కార్యకర్తలను పట్టించుకోలేదు నేను. జగన్ 2లో కార్యకర్తలది రాజ్యం. ఇది జగన్ పలుకుల సారాంశం. మామకు వెన్నుపోటు పొడిచారన్న దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడం, తనకు తాను భుజకీర్తులు తగిలించుకోవడం, అవన్నీ షరామాములే. అక్కడ ఆయన చెప్పిన మాటలన్నీ ఇక్కడ ఏకరువు పెట్టడం అనవసరం, కానీ ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఒక విలేకరి ప్రశ్నకు సమాధానంగా జగన్ అన్న మాటలు, మనం మన పిల్లలకి ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదని, మోసం చేయకూడదని, మాట తప్పకూడదని, విశ్వసనీయత ముఖ్యమని, సొంత స్వార్థం చూసుకోకూడదని చెబుతాం కదా అన్నారు ఆయన. దీనిపై వ్యాఖ్యానం అవసరమని నేను అనుకోవడం లేదు. సరే, ఇక అసలు విషయంలోకి వెళితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా ఆత్మవిమర్శ లేదు. నో రిమోర్స్ ఎట్ ఆల్. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలించి ఓటమికి కారణాలు తెలుసుకుందామన్న ఆలోచన ఆయనకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. జనం తనను తిరస్కరించడం, వారు చేసిన పొరపాటున తన మొదటి అభిప్రాయానికే ఆయన కట్టుబడి ఉన్నారు. చేసిన పొరపాటును జనం గ్రహించి తిరిగి తను ఎన్నుకుంటారని ఆయన ఉద్దేశం. ఆ మాటే అంటున్నారు. అదేదో ఆయన తన మనసులో గూడు కట్టుకున్న భయాన్ని కనపడనీయకుండా మేకపోతు గంభీర్యంతో అంటున్న మాటేమీ కాదు. అలా అనుకోకండి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్ తన 5 ఏళ్ల పాలన ఫలితాలను, దానికి ముందు చంద్రబాబు 5 ఏళ్ల పాలన ఫలితాలను బేరీజ్ వేయడానికి చాలా సమయం కేటాయించారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూసిన తర్వాతనే కదా ప్రజలు జగన్ పార్టీకి ఓటు వేసింది 2019లో. అలాగే జగన్ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాతనే 2024లో ప్రజలు చంద్రబాబుకు మళ్ళీ పట్టం కట్టారు కదా. ఆ విషయాన్ని జగన్ విస్మరిస్తున్నారు. లేకపోతే తన పాలన కన్నా ముందున్న పాలనతో ఆయన పోల్చుకోరు. ఏ 5 ఏళ్ల పాలన చూసి ప్రజలు తనని తిరస్కరించారో దాన్ని అంతకు ముందున్న 5 ఏళ్ల పాలనతో తాజాగా పోల్చడం మతి ఉన్నవారు చేసే పనేనా? అయితే జగన్ ఆ పని చేసింది మతి లేక కాదు. మళ్ళీ తాను అధికారంలోకి వస్తే చేసేది అదే పాలన అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. తనకు మళ్ళీ చంద్రబాబు బటన్ ఎందుకు నొక్కరు అని ఆయన మీడియా కాన్ఫరెన్స్లో ప్రశ్నించారు. బటన్ నొక్కడం ద్వారా తాను పంచిన డబ్బు లెక్కలు చెబుతూ తాను అందించినంత అవినీతిరహితమైన పాలన ఎవ్వరూ అందించలేదని జగన్ గర్వంగా చెప్పుకున్నారు. తన హయాంలో జరిగిన తప్పులను అంగీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరు. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళుతున్న మీదట జగన్ భయపడుతున్నారని, కార్యకర్తలు ఆత్మస్థైర్యం కలిగించేందుకు ఇలా మాట్లాడుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వారి లెక్క అది. కార్యకర్తలు ఆత్మస్థైర్యం నింపడం సంగతి ఏమో కానీ అనుచరులు తనను వీడుతున్నారన్న భయం మాత్రం ఆయనలో లేదు, ఏమాత్రం లేదు. నిరంకుశ నేతలందరూ పిరికివారన్న దానికి జగన్ మినహాయింపు కాదు. అయితే ఆ పిరికితనం వ్యక్తిగతం మాత్రమే. తన జీవన క్రమంలో తాను సంపాదించుకున్న శత్రువులు ఏమన్నా చేస్తారేమోనన్న భయం, తన భద్రత గురించిన భయం. నాయకుడిగా మాత్రం అతను భయం లేని వ్యక్తి, అంతవరకు మనం ఒప్పుకోవాలి. తన పార్టీలోంచి ఎంతమంది బయటకు వెళ్ళినా ఆయన పెద్దగా పట్టించుకోరు. అందరినీ గెలిపించి తానేనన్న నమ్మకం ఆయనది. దేవుడి సహాయం కూడా తనకు ఉంటుందని నమ్ముతారు కూడా. ప్రజా జీవితంలో ఉన్నవారు, ప్రజలను పరిపాలించాలనుకున్నవారు భయపడాల్సింది ఆ ప్రజలకు. అప్పుడు మాత్రమే వారు ఎంతో కొంత జవాబుదారీతనంతో పాలిస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అప్పుడు మాత్రమే మనం కూడా వారి నుంచి ఎంతో కొంత జవాబుదారీతనం ఆశించగలం. 151 సీట్ల పార్టీని 11 సీట్లకు దించిన తర్వాత కూడా జగన్ ఆయనకు అలా దించిన ప్రజలంటే భయం లేదు. బటన్ నొక్కుడు కబుర్లతో, సోషల్ మీడియా మాయతో వారిని తిరిగి తాను బుట్టలో వేసుకోగలని ఆయన విశ్వసిస్తున్నారు. ఈరోజు జగన్ మీడియా కాన్ఫరెన్స్ చూసిన వారికి ఆ విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి గత అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మారతాడు అని ఎవరికన్నా ఆశ ఉన్నట్లయితే ఆ ఆశ వదులుకోవడం మంచిది.